దేవుడు సర్వశక్తుడైన దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే మనం పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడు. In order to come closer to the holy God, we need to be holy. మనము పరిశుద్ధమైన దేవుని దగ్గరికి రావాలంటే మనం పరిశుద్ధంగా ఉండాల్సిందే. When you watch television in your houses, మీరు ఎప్పుడైతే టీవీని మీరు మీ ఇంట్లో చూసినప్పుడు, when you go to the movie theaters and watch movies, మీరు ఎప్పుడైతే సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు ఆ ఒక సినిమాని చూసినప్పుడు, when you disobey your parents, especially the children, ముఖ్యంగా పిల్లలు దేవుని వాళ్ళ తల్లిదండ్రుల మాట విననప్పుడు, when the husbands abuse the wives, ఎప్పుడైతే కొంతమంది భర్తలు భార్య మాట విననప్పుడు, when the wives abuse the husbands likewise, అదే విధంగా భార్యలు కూడా భర్త మాట విననప్పుడు, God's spirit will not be there because you are doing an unholy thing. ఎందుకంటే ఆ చోట దేవుని ఆత్మ ఉండదండి. ఎందుకంటే మీరు అపవిత్రమైన పనులు చేస్తున్నారు కాబట్టి. If the children are disobedient to their parents, ఎప్పుడైతే పిల్లలు తల్లిదండ్రులకు లోబడకుండా ఉన్నట్లయితే, you are not obeying God. ఎందుకంటే మీరు దేవునికి లోబడలేరు కాబట్టి. Because the head of the father is Lord Jesus Christ. మనము దేవుని The head of the father of the house is Lord Jesus. మనము ఎట్లయితే కుటుంబానికి పెద్ద రకంగా ఉన్నామో అదే విధంగా యేసు దేవుడు కూడా మనకు ఆ విధంగా హెడ్ గా ఉన్నాడండి. If the children disobey their parents, they are directly or indirectly disobeying God. ఎప్పుడైతే పిల్లలు తల్లిదండ్రుల మాటకు జవాబు ఇవ్వకుండా తల్లిదండ్రుల మాటకు మీరు వినకపోతే, పిల్లలు వినకపోతే, మీరు డైరెక్ట్ గా దేవుని మాట కూడా వినారండి. Abusive words, వ్యర్థమైన మాటలు మీరు పలికినప్పుడు, God's spirit will not come upon you. దేవుని ఆత్మ మన మీదకి రాదండి. Because you are not holy. మనం పరిశుద్ధంగా లేము కాబట్టి. If you are leading an unholy life, మనం అపవిత్రంగా జీవితం ఉన్నట్లయితే, stop doing that right from today. ఈ రోజు నుంచి ఆ ఒక అపవిత్రమైన పనులు, అపవిత్ర జీవితం మనకు అవసరం లేదండి. No other God died on the cross except Lord Jesus. ఏ దేవుడు కూడా చనిపోలేదండి శిలువ మీద, కేవలం యేసు తప్ప. It is only Lord Jesus who died. ఒక్క దేవుడు మాత్రమే, యేసుక్రీస్తు తప్ప శిలువ మీద ఎవరు చనిపోలేదు. Do you know why the Lord Jesus died? ఎందువల్ల యేసు మరణించడం మీకు తెలుసా? It is for you and me he died on the cross. ఆయన చనిపోయిన కారణము నువ్వు నేను చేసిన పాపాల నిమిత్తం ఆయన చనిపోయాడండి. He did not die for himself. అతని ద్వారా, అతని కోసం ఆయన చనిపోలేదండి. He did not die for God the Almighty. అతను దేవుడి కోసం చనిపోలేదండి. It is for you and me who died on the cross. ఈ రోజు చనిపోయాడంటే కేవలం నీకు, నీ కోసము, నా కోసమే మరణించాడు. Remember that the Lord Jesus paid a price on the cross for you and me. అదొకటి జ్ఞాపకం చేసుకోండి. మన కోసము ఆయన ఏం చేసిండంటే తన ప్రాణాన్ని ఇచ్చిండు. He paid a ransom for you and me in order to bring us out of the evil and filthy life. ఆ ఒక అపవిత్రమైన పనుల నుంచి మనల్ని విడిపించడానికి తన జీవితాన్ని ఆయన అంకితం చేసిండు. What are you giving to the Lord as he gave his life on the cross? ఈ రోజు మనం ఏమి ఇస్తున్నాం ఆ దేవునికి? మన దేవుడు మన కోసం తన ప్రాణాన్ని ఇచ్చిండు కాబట్టి. Is there a need for the Lord to die on the cross? ఎవరైనా దేవుని కోసం చనిపోగలుగుతారా? Is there a need for Lord Jesus to die on the cross? ఇంకొక అవసరం ఏమైనా ఉందా దేవుడు మన కోసం చనిపోయినందుకు? దేవుడికి అవసరం ఏంటి సిలువ మీద చనిపోవడానికి మన కొరకు? Is there a need? There is no need for God to die on the cross for us. అవసరం లేదండి దేవునికి సిలువ మీద చనిపోవడానికి. If God wanted, God would bring all of us with a snap of his finger. దేవుడు తలుచుకుంటే ఒక నిమిషంలో ఒక చిటికేస్తే అందరిని రక్షణగా శక్తి. We would all bow before God with a snap of his finger. ఒక్క నిమిషంలో అతను అందరు కలిసి మోకాలు ఉంటే దేవుడు చేయగలుగుతాడు. అంత శక్తి అందుకు ఉంది. But it is not the character of God. ఆ విధంగా చేయడము దేవునికి చిత్తం కాదండి. It is not the character of God to bring us with a snap of a finger. అలాంటి గుణంగా ఉండలేదండి యేసు ప్రభు ఒక నిమిషంలో అందరిని ప్రజలను తీసుకురావడానికి. You have to surrender before God on your own. మనమే దేవునికి దగ్గర కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనల్ని మనం అప్పగించుకోవాలి దేవుడి సన్నిధిలో, దేవునికి కోరుకుంటున్నాడు. We should surrender to God. మనం అప్పగించాలని దేవుడు కోరుకుంటున్నాడు. God doesn't want us to come by force. దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని బలవంతంగా రమ్మని కోరుకుంటలేడండి. God doesn't show you a beautiful lucrative world like movies and everything. ఈ యొక్క చిత్రాలను చూసినప్పుడు అలాంటి విచిత్రమైన పనులను చూసి దేవుడు నీ దగ్గర రావాలని కోరుకుంటలేడండి. God wants you to know who God is.
దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే నేను ఎవరినో మీరు తెలుసుకోవాలనుకుంటున్నాడు. And God wants you to come to God on your own. నీ యొక్క సొంత ఆలోచనతో సొంత తలంతో దేవుని దగ్గరికి రావాలని. Hallelujah. హల్లెలూయా. Are you and me surrendering to God on our own accord? ఈ రోజు మనమే అప్పగించాలని కోరుకుంటున్నారా దేవుని ఎదుట? Are you still living like a dry and lifeless bone? ఈ రోజు మీరు ఎవరైనా సరే ఇంకా ఎండిపోయిన ఎముకల్లాగా ఉంటున్నారా? Don't you want to be with God 24 hours? ఎవరైనా మనము దేవునితోని 24 గంటలు సంబంధం పెట్టుకోవాలని మీకు ఆశ లేదా? When we are lifted in the Mahima Shariram, మనము దేవుని యొక్క మహిమ శరీరంతో పైకి లేపబడ్డప్పుడు we will be with God where there is no light and God is light. మనము దేవుని ఎదుట ఉంటామండి. అక్కడ సూర్యుడు అవసరం లేదు, చంద్రుడు అవసరం లేదు. In heaven there is no light and God is light. పరలోకంలో ఏ సూర్యుడు ఏ చంద్రుడు అవసరం లేదు, దేవుడే ఒక సూర్యుడిగా నిలబడతాడండి. Hallelujah. హల్లెలూయా. God is light and there is no other alternative light. దేవుడే వెలుగు. ఆ ఒక పరలోకంలో ఇంకా వెలుగే అవసరం లేదు. Do you want that light in your life? ఈ రోజు నీ జీవితంలో ఆ వెలుగు అవసరం ఉందా? Do you want to be with that light? ఈ రోజు ఆ ఒక వెలుగులో ఉండాలనుకుంటున్నావా? Do you want to live the rest of your life in that నీ light? జీవితం అంతా ఆ వెలుగులో నడిపించాలనుకుంటున్నావా? Or do you still want to continue living in darkness? లేకపోతే ఇదే చీకట్లోనే జీవించాలనుకుంటున్నావా? You have to think. ఈ రోజు నువ్వు ఆలోచించుకో, What kind of life are you living? ఎలాంటి జీవితం నీకు అవసరం ఉందో. As God took Prophet Ezekiel in the spirit to show the dry bone. ఎప్పుడైతే దేవుడు ఎజ్కేలును ఎండిపోయిన ఎముకలలో పెట్టినప్పుడు, This is written several thousands of years back. ఇది ఒక 1000 సంవత్సరాల క్రితం రాజబడింది. Several thousands of years. వేలాది వేలాది సంవత్సరాల క్రితం రాయబడింది. Today when we see this thing is true in our lives. ఈ రోజు మన జీవితంలో చూసినట్లయితే ఇదే మన జీవితంలో జరుగుతుంది. Because God knows after several thousands of years people are going to be like this and people were like this. ముందుగానే ఆ ఒక సంవత్సరాల క్రితమే దేవునికి తెలుసు రాబోయే సంవత్సరంలో ప్రజలు ఈ విధంగానే ఉండబోతారని తెలుస్తుందండి. We see that God is not talking to Prophet Ezekiel. మనం ఇక్కడ తెలుస్తున్నాము దేవుడు ఎజ్కేలుతో మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. God is not just talking to Prophet Ezekiel, but God is talking to you and me. దేవుడు ఎజ్కేలుతో మాట్లాడుతున్నట్టు మీరు ఇక్కడ బైబిల్ తెలుస్తుంది, కానీ దేవుడు ఈ రోజు నీతోని మనతోని మాట్లాడుతున్నాడు. The pouring of life into the dry bones is not in the dry bones of that valley. ఆ ఒక ఊపిరి అనేది ఎండిపోయిన ఎముకలలో ఉండదండి. It is for you and me. The life of God is for our lives which are dry. ఈ రోజు మన జీవితం ఎండిపోయినట్లయితే మనలో ఆ ఊపిరి ఉండాలని కోరుకుంటున్నాడు. And when we see further in the book of Ezekiel chapter 37, అదే విధంగా ఎజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో ఇంకా ముందు చూసినట్లయితే, when Ezekiel said, let the breath enter into these dry bones. ఎప్పుడైతే ఎజ్కేలు చెప్తాడో దేవునితోని నీ యొక్క ఆత్మను ఈ యొక్క దాంట్లో ఉంచినప్పుడు the breath of God entered into the bones. దేవుని ఆత్మ ఎండిపోయిన ఎముకల్లోకి ప్రవేశింపబడదండి. Imagine, dear brothers and sisters, ఒకసారి మనం గుర్తించినట్లయితే, if we die in the hospital, మనము ఒక హాస్పిటల్లో మనం చనిపోయినట్లయితే can the life come back to us? మన ఒక ఊపిరి మళ్ళీ మన దేహంలోకి రాగలుగుతుందా? Will the spirit come back to life? మళ్ళీ ఆ ఒక ఆత్మ మన దేహంలోకి రాగలుగుతుందా? Can any man breathe the life, or can any doctor breathe the life into us? ఎవరైనా ఏ డాక్టర్ అయినా మన ఒక దేహంలోకి జీవితాన్ని మన ఒక ఆత్మను తీసుకొచ్చినట్టు తెలుసా మీకు? That once you are dead, ఎప్పుడైతే మనం చనిపోయినప్పుడు except God, nobody can pour life into us. దేవుడు ఒక్కడు తప్ప ఆత్మను ఎవ్వరు తీసుకురాలేదు. Hallelujah. హల్లెలూయా. But here we see in the dry bones, God breathed this breath and they came to life. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఎండిపోయిన ఎముకలలో జీవమని తిరిగి తెచ్చేది దేవుడు ఒక్కడే చూస్తున్నామండి. Imagine all the bones started getting up and they started walking. ఒక్కసారి ఆలోచించండి, ఎండిపోయిన ఎముకలలో జీవం రాగానే ఎండిపోయిన ఎముకలు లేచిన నడవడం ప్రారంభించినండి. The dry bones having no face. ఆ ఎండిపోయిన ఎముకలకు ఆకారం లేదు. The dry bones having no eyes. ఎండిపోయిన ఎముకలకి కళ్ళు లేవండి. The dry bones having no mouth or no skin or no flesh. ఎండిపోయిన ఎముకలకి చర్మము లేదు, అదేవిధంగా నోరు కూడా లేదండి. Can you see that they are still walking? ఈ రోజు అలాంటి సమయంలో మనం నడుస్తున్నామా? That they are back to life.
మళ్ళీ వాళ్ళ జీవితం మళ్ళీ తిరిగి వచ్చిందండి. Millions and trillions of dead dry bones there. కొన్ని మిలియన్స్ ఎండిపోయిన ఎముకలు మళ్ళీ జీవం వచ్చినట్టు తెలుస్తుంది. We do not know whose hand is lying where. మనకు తెలియదు ఎవరి హస్తం వాళ్ళ మీద ఉన్నదో. We do not know whose hand is lying there. ఎవరి హస్తము మన మీద ఉన్నదో. The body is somebody's. ఒక శరీరము వేరొకరిది. The hands are somebody's. హస్తము వేరొకరిది. The legs are somebody's. ఒక కాళ్ళు వేరొకరి. Millions of bones are mixed like this. అనేకమైన ఎముకలు అక్కడ కలిసి ఉన్నాయండి. But by the one word of God, ఎప్పుడైతే దేవుని ఒక మాట ద్వారా Solomon's bones came to him and they got attached to his body. సొలొమోన్ బ్రదర్ బోన్స్ కరెక్ట్ గా సొలొమోన్ బ్రదర్ బోన్స్ కు వచ్చి అతుక్కున్నాయండి. My hands from the millions came and got attached to my body. అనేకమైన ఎముకలు వచ్చి నాకు అతుక్కోలేండి. నా చేతులు మాత్రమే నాకు చతుక్కున్నాయి. Millions of faces out of which my face came and got attached to me. అనేకమైన ముఖములు ఉన్నా సరే నా ఒక ముఖం మాత్రమే నాకు వచ్చి. Hallelujah. హల్లెలూయా. Is it not the mighty miracle of God? ఇది దేవుని యొక్క అద్భుతం అని తెలుస్తుందా లేదా అండి? That is why the Bible says the word has life. అందుకోసమే బైబిల్ చెప్తుంది దేవుని యొక్క మాటలోనే జీవం ఉంది. The word has life. దేవుని యొక్క మాటలోనే జీవం ఉందండి. And this is the word we have. ఈ రోజు ఇదే మన చోట్ల ఉంది. So do not leave the word, dear brothers and ఈ యొక్క sisters. మాటలు మనం ఎప్పుడు వదలకూడదండి. Be attached to the word. ఈ యొక్క మాటలకు అంటుకొని ఉండాలి మనం. Come closer to the word. ఈ యొక్క మాటలకు దగ్గరగా ఉండాలి మనం. Worship the Lord all day and night. దేవుని కనపరచండి దీవారాత్రులు. Hallelujah. హల్లెలూయా. If you are far from the word, there is no life in you. ఒకవేళ మీరు దేవునికి దూరంగా ఉన్నట్లయితే మీ జీవితం కాదండి. If there is no word of the life, there is no life in you. ఒకవేళ దేవుని మాట నీ జీవితంలో లేకపోతే నీ జీవితంలో ఆ ఒక ఆత్మ లేనట్లే ఉండదు. If there is no word, you are a lifeless body. దేవుని యొక్క మాటలు నీ జీవితంలో లేకపోతే నువ్వు దేనికి పనికిరాని పాత్రగా ఉండిపోతావు. You have to choose today. ఈ రోజు నువ్వు ఒక్కటి గ్రహించాలి. Whether you want to be the dead and dry bones like the valley where Ezekiel was taken. ఈ రోజు నువ్వు ఒకటి గ్రహించాలి ఏంటంటే ఎండిపోయిన ఎముకల్లాగా నువ్వు ఉంటావా? Whether you want to be with the life of God and be with God in heaven. ఒకవేళ దేవునితో నువ్వు సంబంధం పెట్టుకొని దేవుని చోట ఉండాలని కోరుకుంటున్నావా? Whether your life should be filled with the light of God. ఈ రోజు మన జీవితము దేవుని యొక్క ఆత్మతో నింపబడాలని కోరుకుంటున్నావా? And all your life you will be with the light. మన జీవితం అంతా దేవుని యొక్క ఆత్మతో వెలుగుతూ ఉంటదండి. Today is the time. ఈ రోజే ఒక సమయం వచ్చింది. If you are living a dead and dry bone life, ఒకవేళ మనము ఈ రోజు ఎండిపోయిన ఎముకలలాగా ఉంటున్నామా? stop living like that. అలాంటి జీవితం మనం ఆపేద్దాం. Ask God to come into your ఈ రోజు life. దేవుని అడుగుదాం, దేవా నువ్వు నా జీవితంలో రావాలి. Open your hearts and invite Lord నీ యొక్క Jesus. హృదయాన్ని తెరిచి దేవుని అడుగుదాం, దేవా నువ్వు నాలో ఉండి నాలో నివాసింపజేయి. This is the time. If the time passes, the time will not come ఈ again. రోజు ఈ క్షణం ఉంది, ఈ క్షణం పోతే మాత్రం మరొక క్షణం రాదు. ఇప్పుడే మనం అడుగుతాము. If you do not accept, you will be dead, and there everlasting death will come upon you. ఒకవేళ నువ్వు ఈ రోజు అంగీకరించినట్లయితే జీవితాంతం ఆ విధంగా ఉండిపోతావండి. The rest of the life you will be there in hell. జీవితాంతము నువ్వు ఎండిపోయిన ఎముకల్లో ఉండి నరకంలో ఉండిపోతావు. And in the hell there is no opportunity for you to repent. ఆ నరకంలో ఉన్నట్లయితే నీకు పాపక్షమాపణ లేదండి ఆ చోట. This is the time to repent. ఈ రోజు నీకు పాపక్షమాపణ ఉన్నది. Leave the dead and dry bone life. అలాంటి జీవితాన్ని ఎండిపోయిన జీవితాన్ని Come to life now. దేవుని ఎదురుకు వస్తాం. Ask forgiveness for your యేసు sins. ప్రభువుని అడుగుదాం, దేవా ఈ రోజు నన్ను క్షమించండి. Invite the Lord Jesus into your యేసుని life today. అంగీకరించి అతన్ని స్వీకరిస్తాం. Come to the Lord now. దేవుని ఎదుట వస్తాం. May Lord bless this word. దేవుని వాక్యం దీవించును గాక. Let us all close our eyes and let అందరూ us కళ్ళు ముచ్చినట్లయితే ప్రతి ఒక్కరు pray. Father, loving Heavenly Father, దేవా ప్రేమిస్తున్న దేవా మనలను కాబట్టి నీకు వందనాలు. you are a holy God, Father. నువ్వు పరిశుద్ధమైన దేవుడు కాబట్టి We need to worship you in holiness, ఈ God. రోజు మేము పరిశుద్ధంగా గణపరచాలని కోరుకుంటున్నాం. Make us worthy to be holy, God. ఈ రోజు మేము మీ ఎదుట ఉండాలని కోరుకుంటున్నాం తండ్రి. Refine us, Father, Lord. యేసయ్య మనలను అంగీకరిస్తున్నాం తండ్రి. Make us pure, Lord. నీ ఒక విధంగా మనల్ని మార్చుకోవాలని కోరుకుంటున్నాం. Remove this dead and dry life in us, Father. మా జీవితంలోకి పోయి మా జీవితాల నుంచి ఒక ఎండిపోయిన ఎముకల లాంటి జీవితం మాకు అవసరం లేదు. Grant us full of life, Master. మాకు నీ యొక్క ఆత్మ నీ యొక్క అభిషేకంతో ఉండాలని కోరుకుంటున్నాం. Help our lives to be filled with your light,
Father Lord. మాకు సహాయం చేయండి, నీలో ఉండాలని కోరుకుంటున్నాం. Fill us with your Holy Spirit, నీ Master. యొక్క పరిశుద్ధాత్మతో నింపమని కోరుకుంటున్నాం. Save us from the death, Father Lord. ఈ రోజు మా యొక్క జీవితాన్ని ఆ నరకం నుంచి కాపాడు.